వైద్యో నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానమంటారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా కాన్పు చేయాల్సి రావడంతో నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడు పోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు. ఒకవైపు పురిటి నొప్పులతో గర్భిణీలు సకాలంలో వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. మరోవైపు తమ వారికి ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నేనున్నానంటూ స్టెథోస్కోప్ చేతబూని విజయవంతంగా ఆపరేషన్ చేసి ఇద్దరు గర్భిణీలకు కాన్పు చేశారు. ఇద్దరు 12 బిడ్డలకు ప్రాణం పోశాడు. గోదావరి వరద, భారీ వర్షాలు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచెత్తుతుండడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. మన్యం పల్లెలకు, మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి జనం అడుగు బయట పెట్టలేని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నిండు గర్భిణీలను ముందస్తుగానే భద్రాచలం ఏరియా హాస్పిటల్కు తరలించింది. ఇదే సమయంలో ఈ ఆసుపత్రిలో వైద్య నిపుణులు, సిబ్బంది బదిలీలో భాగంగా వేర్వేరు చోట్లకు వెళ్లారు. దవాఖానాలో ఉన్న గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు, సిబ్బంది కంగారు పడ్డారు. వేరే చోటుకు తరలించాలన్నా సాధ్యం కాలేదు. స్వతహాగా శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు దవాఖానా వర్గాలు సమాచారం చేరవేశారు. అప్పటికే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆయన హుటాహుటిన హాస్పిటల్కు చేరుకున్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. దుమ్ముగూడెం మండలం భీమనబోయిన స్వప్న నిండు గర్భిణి. రెండో కాన్పు నిమిత్తం భద్రాచలం ఆసుపత్రిలో చేరింది. ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో మరో గర్భిణి చెర్ల మండలం అంబేద్కర్ నగర్కు చెందిన పిల్లి పుష్పలీల కూడా రెండో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. మరే ఇతర దవాఖానాకు తరలించాల్సిన అవసరం లేదని నిమిషాల్లోనే వైద్యుడి అవతారం ఎత్తారు ఎమ్మెల్యే. తక్షణమే ఆపరేషన్ థియేటర్కు తరలించమని సిబ్బందిని ఆదేశించారు. యాప్రాన్ ధరించి ఇద్దరు గర్భిణీలకు